Today's question: from which city did PM Modi releases the 21st PM Kisan installment అంటున్నారు. ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన అని చెప్పేసి ఈ స్కీమ్ని 2019 సంవత్సరంలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి అంటే గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ నుంచి ఈ స్కీమ్ని ప్రపోజ్ చేశారట. ఈ స్కీమ్లో భాగంగా ఫార్మర్స్కి 6,000 రూపాయలు వచ్చేసి క్యాపిటల్ ఇన్పుట్ కింద అందించడం అయితే జరుగుతుంది. 6,000 ఒకేసారి ఇస్తారా అంటే లేదండి. 2,000 ఒకసారి, ఇంకొకసారి 2,000, అలాగనే ఇంకొకసారి వచ్చేసి 2,000, అంటే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో 1 ఇయర్లో వచ్చేసి ఫార్మర్స్కి 6,000 రూపాయలు అనేది అందించడం అయితే జరుగుతుంది. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 21st ఇన్స్టాల్మెంట్ అంటే 21st ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి ఎప్పుడు అందించారు అంటే 17th నవంబర్ రోజు వచ్చేసి మనకి నరేంద్ర మోడీ గారు కోయంబత్తూరు నుంచి, తమిళనాడు నుంచి ఈ 21st ఇన్స్టాల్మెంట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు అంటే మనకు వచ్చేసి 9 crores ఆఫ్ ఫార్మర్స్ వచ్చేసి బెనిఫిట్ అవ్వడం అయితే జరిగింది. ఎంత అమౌంట్ అందించారు అంటే 18,000 కోట్లు వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి 20th ఇన్స్టాల్మెంట్ ఎక్కడి నుంచి ఇచ్చారు? 20th ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేసి అందించడం అయితే జరిగింది. ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు అంటే 9.7 crores ఆఫ్ ఫార్మర్స్ వచ్చేసి బెనిఫిట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఎంత అమౌంట్ అంటే 20,500 crores ఆఫ్ రూపీస్ వచ్చేసి అందించారండి. అయితే 19th ఇన్స్టాల్మెంట్ వచ్చేసి బీహార్లోని బాగల్పూర్ నుంచి అందించడం అయితే జరిగింది. ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు? 9.8 crores ఆఫ్ ఫార్మర్స్ వచ్చేసి బెనిఫిట్ అవ్వడం అయితే జరిగింది. ఎంత అమౌంట్ అంటే 22,000 crores ఆఫ్ రూపీస్ వచ్చేసి అందించడం అయితే జరిగింది. అంటే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఇవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 2025 సంవత్సరానికి మన ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఇది వచ్చేసి మనకి 24th ఫిబ్రవరి నుంచి అందించారు. ఇది వచ్చేసి 2nd ఆగస్ట్ వచ్చేసి మనకి ఇది అందించడం అయితే జరిగింది. అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 17th నవంబర్ రోజు వచ్చేసి కోయంబత్తూర్, తమిళనాడు నుంచి వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.